హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసారా ఫ్రెండ్స్? ఎస్, మీరు చూసిన నిజమే. హైదరాబాద్ నుంచి గోకర్ణ క్షేత్రానికి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావచ్చో ఈ వీడియో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ క్షేత్రానికి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ గోకర్ణ క్షేత్రానికి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అనేది లేదు. ఎందుకంటే గోకర్ణ క్షేత్రంలో రైల్వే స్టేషన్ అనేది లేదు. గోకర్ణ క్షేత్రానికి 11 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. అది గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్. అది కొంకన్ ఏరియా కిందకి వస్తుంది. హైదరాబాద్ నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలంటే ముందుగా మనం హైదరాబాద్ నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి 4 ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి హుబ్లీ వెళ్ళడానికి. ఇప్పుడు నేను నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుండి ప్రతిరోజు ట్రైన్ హైదరాబాద్ టు హుబ్లీ ట్రైన్ సాయంత్రం 4 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17050. హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్ళడానికి ఇది ఒక్కటే డైలీ ట్రైన్. ఇది ప్రతిరోజు వెళ్తుంది. అలాగే కాచిగూడ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్ నెంబర్ అవుతుందో 12650. ఇది ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, ఆదివారాలు ఉదయం 8:30 కాచిగూడ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8:30 హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి ప్రతి బుధవారం, శుక్రవారం బయలుదేరే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17039. ఈ సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్ళే ట్రైన్. ఇది ప్రతిరోజు ఉదయం 10:05 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 10:50 హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇక చివరిదైన 4వ ట్రైన్ వచ్చేసి చెర్లపల్లి నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 బయలుదేరే జేఎస్ఎంఈ వాస్కో డి గామా ట్రైన్ నెంబర్ వచ్చేసి 17322. ప్రతి సోమవారం సాయంత్రం 6:30 చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:40 హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇలా 4 ట్రైన్లు మాత్రమే మన హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్స్లో మనం ముందు చెప్పుకున్నటువంటి డైలీ ట్రైన్ ఒకటి మాత్రమే ఉంది. మిగతా ట్రైన్స్ వచ్చేసి బైవీక్లీ, వీక్లీ అండ్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 17050 ట్రైనే బెస్ట్ ట్రైన్ అని నేను అంటాను. ఎందుకంటే ఈ ట్రైన్ మనకు హైదరాబాద్ నుంచి డైలీ హుబ్లీ వెళ్ళడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ట్రైనే బెస్ట్ ట్రైన్ అని నేను అంటాను. అలాగే మన జర్నీ టైం వచ్చేసి కూడా మిగతా ట్రైన్స్ లాగా కాకుండా మిగతా ట్రైన్స్ 3 ఏవైతే ఉన్నాయో అందులో 2 వచ్చేసి డే మొత్తం ట్రైన్లో కూర్చోవాల్సి వస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే మనం మధ్యాహ్నం 3:50 ఇప్పుడు ఆల్రెడీ మా ట్రైన్ మూవ్ అయింది కూడా. ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జాక్ట్ 6 o'clockకి హుబ్లీ స్టేషన్ చేరుకుంటుంది. ఇలా మన జర్నీ టైం వచ్చేసి నైట్ టైం మొత్తం ట్రైన్లోనే గడిచిపోతుంది. మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా 6 o'clockకి మనం హుబ్లీ రీచ్ అవుతాం. ఆల్రెడీ ఇక్కడ నుండి మనం గోకర్ణ మళ్ళీ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ ట్రైన్లో వెళ్తే మనకు ప్రయాణ బడలిక అనేది ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెష్గా అక్కడ నుండి మనం స్టార్ట్ అవ్వచ్చు హుబ్లీ నుంచి గోకర్ణ బస్సుతో వెళ్ళడానికి. ఆల్రెడీ మా ట్రైన్ ఇప్పుడు హోట్గి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ హోట్గి రైల్వే స్టేషన్లోనే మనకు ఈ ట్రైన్ ఏదైతే ఉందో దీని లోకో రివర్సల్ ఉంటుంది ఇక్కడే. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది హుబ్లీ రైల్వే స్టేషన్కి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా లోకో రివర్సల్ ఈ స్టేషన్ జరుగుతుంది హోట్గి రైల్వే స్టేషన్లో. ఈ హోట్గి రైల్వే స్టేషన్ చేరుకున్నామంటే మనం హుబ్లీకి చాలా దగ్గరగా వచ్చినట్టే. ఇక్కడ నుండి మనకు ఇంకొక 6 hours జర్నీ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి హుబ్లీ మనకు 662 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ట్రైన్ జర్నీ టైం వచ్చేసి 13 hours 15 minutes 13:50 మనం ట్రైన్లో హైదరాబాద్ నుంచి హుబ్లీకి చేరుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:10 అవుతుంది. ఇంకొక 20 minutesలో హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది మా ట్రైన్. ఇప్పుడు మేము హుబ్లీ రైల్వే స్టేషన్ యొక్క అవుటర్లో ఉన్నాము. ఇక జర్నీ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జర్నీ టైం వచ్చేసి 13 hours 15 minutes. అలాగే హైదరాబాద్ టు హుబ్లీ డిస్టెన్స్ వచ్చేసి 662 kilometers. మేము 662 kilometers ట్రావెల్ చేసి ఇప్పుడే హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటున్నాము. ఇక టికెట్ ఫేర్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి హుబ్లీ మనకు 390 rupees ఛార్జ్ చేస్తారు స్లీపర్కి. జనరల్ అయితే ఆల్మోస్ట్ 200 rupees తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ వచ్చేసి ఇది స్లీపర్ టికెట్ ఫేర్. ఇది 390 rupees హైదరాబాద్ నుంచి హుబ్లీకి మనకు సింగిల్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. యాక్చువల్ టైం వచ్చేసి 6 o'clockకి చేరుకోవాలి, కానీ 6:30కి ఇప్పుడే నేను హుబ్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చినటువంటి మా ట్రైన్ యాక్చువల్గా 6 o'clock రావాల్సిన ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. హుబ్లీ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి ఇప్పుడే స్టేషన్ బయటికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు స్టేషన్ ముందే లోకల్ బస్ స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ ముందున్నటువంటి ఈ లోకల్ బస్ స్టేషన్లో మనకు గోకర్ణ వైపు వెళ్ళే బస్సెస్ ఇక్కడ రావు ఫ్రెండ్స్. కాబట్టి మనం హుబ్లీలోని పాత బస్ స్టాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది.
కాబట్టి మనం సింగిల్గా వస్తే ఈ లోకల్ బస్ స్టేషన్ నుంచి బస్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు హుబ్లీ బస్ స్టేషన్కి. జస్ట్ 10 రూపీస్తో వెళ్ళిపోవచ్చు హుబ్లీ పాత బస్ స్టాండ్కి. ఆల్రెడీ మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇక్కడ నుండి ఆటో తీసుకొని వెళ్తున్నాను. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ పాత బస్ స్టాండ్కి ఆటో ఫేర్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు చెప్పడం మాత్రం 400 రూపీస్ ఎబోనే చెప్తారు, కానీ మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ పాత బస్ స్టాండ్కి డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్. ఆల్రెడీ మేము 120 రూపీస్కి ఆటో ఎంగేజ్ తీసుకొని హుబ్లీ పాత బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుండే మనకు గోకర్ణ వెళ్ళే బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. హుబ్లీ రైల్వే స్టేషన్ ముందే మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ లోకల్ బస్ స్టేషన్. సింగిల్గా వచ్చిన వాళ్ళు ఎవరే కానీ జస్ట్ 10 రూపీస్తో హుబ్లీ పాత బస్ స్టాండ్కు చేరుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్తో మాత్రమే. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు ఇది బడ్జెట్ ట్రిప్ కాబట్టి హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్ళడానికి ఇప్పటివరకు మనకు అయినటువంటి ఖర్చు 390 ప్లస్ 10 రూపీస్ అంటే 400 రూపీస్ ఖర్చు అయింది. మనకు హైదరాబాద్ నుంచి హుబ్లీ ఓల్డ్ బస్ స్టాండ్ చేరుకోవడానికి ఇప్పుడే మా ఆటో హుబ్లీ ఓల్డ్ బస్ స్టాండ్ చేరుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండే మనకు గోకర్ణ వెళ్ళడానికి కేఎస్ఆర్టీసీ బస్సెస్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకు హుబ్లీ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి గోకర్ణ వెళ్ళడానికి బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇదే మీరు చూస్తున్నటువంటి హుబ్లీ ఓల్డ్ బస్ స్టాండ్. ఇందాక మనం వీడియో మొదటి చెప్పుకున్నట్టు అది కొత్త బస్ స్టాండ్, ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళి గోకర్ణ బస్ స్టాప్ దగ్గర నుంచి మనం గోకర్ణ వైపు వెళ్ళే బస్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక హుబ్లీ బస్ స్టాండ్ నుంచి గోకర్ణ బస్ స్టాండ్కి మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 147 కిలోమీటర్స్, 147 కిలోమీటర్ దూరంలో ఉంటుంది హుబ్లీ నుంచి గోకర్ణ. ఈ బస్సులోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళబోయే బస్సు ఇదే. ఇక హుబ్లీ నుంచి గోకర్ణ బస్ జర్నీ టైం వచ్చేసి 3 hours 30 minutes, 3 గంటల 30 నిమిషాల్లో మనం ఈ 147 కిలోమీటర్స్ డిస్టెన్స్ని చేరుకుంటాము హుబ్లీ నుంచి గోకర్ణకి. ఇప్పుడే మన బస్ అనేది బయలుదేరింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 అవుతుంది. మధ్యాహ్నం 12:30కి మేము గోకర్ణ రీచ్ అవుతాము. ఆల్రెడీ హుబ్లీ రైల్వే స్టేషన్లో మనం ఫ్రెష్ అవ్వడానికి లాంచ్ కూడా ఉంది. మేము ఆ లాంచ్ అనేది ఫ్రెష్ అయ్యి ఈ బస్ ఎక్కాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 12:30కి మేము గోకర్ణ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇది వచ్చేసి గోకర్ణ బస్ స్టాండ్. ఇక్కడ నుండి మనకు టెంపుల్ వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గోకర్ణలో అడుగు పెట్టగానే ఫస్ట్ మనం చూసేది అకామిడేషన్. ఇక్కడ సింగిల్గా వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఫ్యామిలీ వచ్చిన కానివ్వండి, అకామిడేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. సింగిల్గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ డార్మెటరీస్ అవైలబుల్గా ఉన్నాయి. 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1 నైట్కి ఇక్కడ. అలాగే హోటల్స్లో రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఏసీ రూమ్స్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము తీసుకున్న రూము ఈ సీతారామ కంఫర్ట్స్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కోస్టల్ కర్ణాటక ఏరియాలో మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా కానీ ఆఫ్టర్నూన్ 12 PM టు మళ్ళీ నెక్స్ట్ డే 12 PM వరకు చెక్ ఇన్ చెక్అవుట్స్ ఉంటాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బ్రాహ్మణ భోజనం కేవలం 70 రూపీస్కి లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీల్స్ సంబంధించినవి. మేము ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని సాయంత్రం ఆత్మలింగ దర్శనం కోసం ఆలయానికి వెళ్ళాము. ఇదే ఫ్రెండ్స్ గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయం. ఇక్కడ పరమశివుడు ఆత్మలింగ రూపంలో మన అందరికీ దర్శనం ఇస్తాడు. ఇదే ఫ్రెండ్స్ శివుని యొక్క ఆత్మలింగము. దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకునే భక్తులందరూ ఇక్కడ స్వామివారిని తాకవచ్చు. స్వామివారి దర్శనం అయిన తర్వాత గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి గోకర్ణ బీచ్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ ఎలా ఉందో. ఆల్రెడీ సన్సెట్ పాయింట్, సన్సెట్ చూస్తూ ఒకవైపు వర్షం, మరోవైపు సన్సెట్, ఈ రెండు చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ గోకర్ణ మెయిన్ బీచ్ ఇది మనకు ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ గోకర్ణ మెయిన్ బీచ్. ఇక్కడ మనకు వీటితో పాటు ఇంకా 4 బీచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మన లోకల్ తిరగాలంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ 400 పే చేస్తే మనకు 1 డేకి ఈ వెహికల్ అనేది లభిస్తుంది. ఈ వెహికల్ మీద మనం గోకర్ణ టౌన్ మొత్తం తిరిగి రావచ్చు. ఇలా నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 o'clock వరకు తిరిగేసిన తర్వాత గోకర్ణ నుంచి మళ్ళీ హుబ్లీకి తిరిగి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు అదే రోజు రాత్రి 9 గంటలకు హుబ్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17049. ఇది ప్రతిరోజు రాత్రి 9 గంటలకు హుబ్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాంపల్లి స్టేషన్ చేరుకుంటుంది. ఇలా మన హైదరాబాద్ టు గోకర్ణ 1 night 2 days యాత్ర అనేది ఇలా ముగుస్తుంది. టోటల్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే ట్రైన్ టికెట్స్ వచ్చేసి 780 రూపీస్, బస్ టికెట్స్ వచ్చేసి 380 రూపీస్, మీల్స్కి 140 రూపీస్, అలాగే అకామిడేషన్కి 150 రూపీస్, టోటల్ 1450 రూపీస్. ఇలా ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి గోకర్ణకి తిరిగి గోకర్ణ నుంచి హైదరాబాద్కి
1450 రూపీస్లో వెళ్ళి రావచ్చు. ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తే ఇంకా 400 రూపీస్ కూడా తగ్గుతుంది. హోప్ యూ లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.